రెండు ట్రైన్లు, ఒకదానికి ఇదేమో సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకోటేమో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో రైట్ చేయడానికి ఇంకొక యునిక్ పద్ధతి ఇది చూడండి సార్. ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఎంత టైం పడుతుంది? 7.5 seconds పడుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఎంత టైంలో క్రాస్ అవుతారు? 7.5 secondsలో క్రాస్ అవుతారు. అదే సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఎంత టైంలో క్రాస్ అవుతారు? 37.5 secondsలో క్రాస్ అవుతారు. ఇది 7.5, ఇది 37.5. అంటే ఇది టైం సార్, ఇది టైం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. రైట్? ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తేనేమో 7.5 secondsలో క్రాస్ అవుతారు. సేమ్ డైరెక్షన్లో వెళ్తేనేమో 37.5 secondsలో క్రాస్ అవుతారు. అంటే టైం రేషియో ఎంత? ఇది 1ల, ఇది 5ల. స్పీడ్ టైం ఏ రేషియోలో ఉంది? 1:5. స్పీడ్ ఏ రేషియోలో ఉంటుంది? ఏమీ ఫార్ములాలు ఏం అవసరం లేదు, 5:1. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇది S1 + S2. సేమ్ డైరెక్షన్ కాబట్టి S1 - S2. అంటే S1 S2 ఏమవుతుంది? 3:2 అవుతుంది. ఆన్సర్ ఏ రేషియోలో ఉండాలి? 3:2 రేషియోలో ఉండాలి. 3:2. 3:2. ఇది చూడండి సార్, 36 2s are 36 3s are. వెరీ సింపుల్. కొంచెం అలవాటు అయిపోతే మీరు చాలా ఈజీగా సెకండ్స్లలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది? 7.5 seconds పడుతుంది. సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది? 37.5 seconds పడుతుంది. 37.5 seconds. ఆపోజిట్ డైరెక్షన్లో పట్టే టైం 7.5 seconds. సేమ్ డైరెక్షన్లో పట్టే టైం 37.5 seconds. స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. 7.5 5ల 37.5 ఏ రేషియోలో ఉంది? 1:5 రేషియోలో ఉంది. టైం 1:5 రేషియోలో ఉంటే స్పీడ్ ఏ రేషియోలో ఉంటుంది? 5:1 రేషియోలో ఉంటుంది. ఇది స్పీడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అవుతే స్పీడ్స్ని కూడాలి, సేమ్ డైరెక్షన్ అవుతే స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. S1 + S2 5, S1 - S2 1. కూడితే S1 + S1 2S1 6. S1 ఎంత? 3. S2 ఎంత? 2. అంటే ఆన్సర్ ఏ రేషియోలో ఉండాలి? 3:2 రేషియోలో ఉండాలి. ఇది 3:2 రేషియో కాదు. ఇది చూడంగానే 3:2 కాదని చెప్పొచ్చు. మన ఈ టీంలో 59 అనే ప్రధాన సంఖ్య ఉంది. రైట్? 75లో లేదు. 120 and 75. 25 2s 37. 25:75 అంటే ఇది 340s are. ఇది 8:3 రేషియోలో ఉంది. 25 8s are 25 3s are 125 × 80. ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే డైరెక్ట్గా మనము ఫార్ములాలు చెయ్యకుండా లాజికల్గా చేస్తే కూడా మనకు ఆన్సర్ వస్తుంది. చాలా క్వశ్చన్లు అంటే ఈ స్పెషల్ సెషన్స్ ద్వారా మీరు ఇలా చేసుంటే టైం సేవ్ అవుతుంది అని చెప్పే పద్ధతులు సార్. మిగిలిన 20% ఆ ఫ్రెష్ గ్రేప్లో ఏముంది? రైట్? పల్ప్ ఉంది. అంతే కదా సార్. 80% వాటర్ ఉంది అని అంటే ఒక ఫ్రెష్ గ్రేప్స్ నా ముందు రైట్ ఒక చిన్న పాత్రలో ఫ్రెష్ గ్రేప్స్లో 80% వాటర్ ఉంది. అంటే ఫ్రెష్ గ్రేప్స్ మొత్తము 100 parts గనక అవుతే 80 parts ఏంటి సార్? వాటర్. 80% ఏంటి? వాటర్. అంటే మిగిలిన 20% ఏంటి సార్? అది పల్ప్. అదేంటి సార్? పల్ప్. ఇది అందరికీ అర్థమైంది కదా సార్. మళ్ళీ ఇంకో పాత్రలో డ్రై గ్రేప్స్లో 10% వాటర్ ఉంది, 10% వాటర్ ఉంది. ఇంకో పాత్రలో రైట్ నాకు డ్రై గ్రేప్స్ ఉన్నాయి, 10% వాటర్ ఉంది. 10% వాటర్ ఉందంటే 90% ఆ మొత్తం ఉన్న డ్రై గ్రేప్స్లో 90% ఎంత ఉండాలి? రైట్? పల్ప్ ఉండాలి. రెండు పల్ప్కే సమానం. ఒక పాత్రలోనేమో 80% వాటర్ ఉంది అంటే మిగతా 20% మొత్తంలో 20% పల్ప్ ఉండాలి. ఇంకో పాత్రలోనేమో
10% వాటర్. 10% వాటర్ అంటే మిగిలిన 90% పల్ప్. క్వశ్చన్లో ఏమన్నాడు? గ్రేప్స్ ఎంత ఇచ్చాడన్నాడు? 500. అంటే 2 into ఫ్రెష్ గ్రేప్స్ వెయిట్ ఈజ్ ఈక్వలెంట్ టు 9 into 500. వెయిట్ ఎంత సార్? దీనికి ఏమేమో చేస్తారు సార్. ఆన్సర్ ఎంత? 2250. అసలు దీనికి సింగిల్ స్టెప్ ఆన్సర్. ఈ సింగిల్ స్టెప్ ఆన్సర్ని వదిలేసి వాటర్ ఇంత అనుకోండి, మిగిలింది ఎక్స్ అనుకోండి. ఎందుకు సార్? అది కొంచెము మ్యాథ్స్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆ క్వశ్చన్ని ఊహించుకోండి. నాకు పాత్రలో 80% వాటర్ ఉంది. 80% వాటర్ ఉందంటే మిగిలిన 20% ఫ్రెష్ గ్రేప్స్ ఉన్నాయి. మిగిలిన 20% ఏంటి సార్? పల్ప్. డ్రై గ్రేప్స్లో 10% వాటర్ ఉంది. ఇంకో పాత్రలో 10% వాటర్ ఉంది. అంటే మిగిలిన పల్ప్ ఎంత ఉంది సార్? 90%. ఇక్కడ పల్పే, ఇక్కడ పల్పే. ఈక్వేట్ చేసిన ఈ డ్రై గ్రేప్స్ టోటల్ ఎంత అన్నాడు? 500. ఇది కనుక్కోవాలి. దీని వెయిట్ని W అనుకున్నాను. 2 into W is equivalent to 9 into 500. రైట్? 9 into 500. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 9 into ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫినిష్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. మేబీ మీరు సాల్వ్ చేసే పద్ధతి లాంగ్ మెథడ్ ఏమో. మేబీ టీచర్ ఇది బెస్ట్ మెథడ్ అని అంటున్నాడు. మేబీ అది బెస్ట్ మెథడ్, మీరు ప్రాబబ్లీ అది బెస్ట్ మెథడ్ కాకపోవచ్చేమో. మేబీ మీరు క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకుంటలేరేమో. ఆర్ మేబీ మీకు ఆ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అర్థం అవ్వాల్సిన రైట్ పద్ధతిలో అర్థం కాకుండా అటు ఇటుగా ఏదో క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి సార్. మీరు క్వశ్చన్ని అర్థం చేసుకుంటే అన్ని ప్రాబ్లంలు ఏమీ మ్యాథ్స్లు ఫార్ములా లేకుండా మీకు వస్తాయి.